చెస్ట్ సమస్య మీద వస్తే 2 నెలల నుండి మెల్లగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కనీసం నీలోఫర్ ఆసుపత్రిలో బెడ్లు లేవు. ఒక్కో బెడ్ మీద 3-4ని పడుకోబెడుతున్నారు. ఇలా ఉంటే ఇన్ఫెక్షన్ ఎలా తగ్గుతుంది? నీలోఫర్ ఆసుపత్రి దుస్థితిపై రోగి బంధువుల ఆవేదన. ఎక్స్రే ఒక్కొక్కటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ 2 నెలల నుంచి. ఎట్లా ఉంది లోపల పరిస్థితి అయితే బెడ్లు లేవు. ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉన్నప్పుడు అటెండర్ ఏడు ఉంటాడు, పేషెంట్ ఏడు ఉంటారు అన్న. అప్పటికే 9-10 మంది అయ్యారు అడిగే. ఒక బెడ్ చొప్పున 10 మంది అన్నప్పుడు ఏముంటది అన్న, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అన్న, పిల్లలకి ఏం తగ్గదు. అదే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. 2 నెలల నుంచి ఇన్నే స్నానం లేదు, గీనం లేదు, వాష్రూమ్లు అంతా గలీజ్. అంటే వీళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే అట్లా ఎవరు లేరు, బెడ్ల మీద ఒక్క బెడ్ మీద ఒక్కరే ఉంటారు అంటారు. నిజమేనా? లోపలికి 100% వీడియో తీసుకొని రావాలంటే కూడా తీసుకొచ్చి పెట్టే రకం. 4 ఉంటారు ఒక్క బెడ్ మీద. 4 ఖచ్చితంగా. 4 చిన్నపిల్లలు అయితే 4, పెద్ద పిల్లలు అయితే 3. ఒక బెడ్ మీద 4. మరి ఎట్లా వండుతారన్నా? ఇట్లా అడ్డం పెడతారు. అటెండర్ ఇప్పుడు ఆ పోరని ఇట్లా కూర్చుకొని ఇట్లా నింబడే ఉండాలి, కానీ అక్కడ స్టూల్ లేవు, ఏం లేవు కూర్చున్నాక. నీట్నెస్ ఏం లేదు, అంతా గలీజేగా. నీట్నెస్ అంటావా? ఇక్కడ చూడు, ఇటు వస్తారు, గిట నీళ్లు కొడతారు, రాసుకొని పోతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.